ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని అన్నా గపై కార్దే అన్న వాడేడ్రా అదేంద్రో జంప్స్ అన్నా అంటేంద్రో పోరగాళ్ళు తినేటివి మా పోరగాన్ని కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా గదేనన్నా గట్లనా మరి నేను కొట్టినానికి ఈడేం పనిరా గాడు పోరగాడే కదన్నా గా ఇది కూర్చుంటాడు అచ్చా గా బొమ్మలేందిరా ఈ బిల్లలు తింటే గట్ల తయారవుతారు గంతే అన్న వాడు కూడా గట్లనే ఉంటాడా బచ్చగడన్నాడు నీ 2000 వాడితే చాలు ఆడు 2 కాళ్ళు ఇరిగిపోతాయి గా మందులో ఉండి ఇరిచేసినా గాని లేకుంటే నేనే అని బొక్కలు ఇరగ తీసేటోడిని ఏడిపోయాడు అసలు పొద్దు పొద్దుగల పట్టుకొచ్చింది ఇట్లా నిలబెట్టికా గాని కొట్టినికే బే ఆగన్నా నీ దాకా ఎందుకు నేనే ఆడు చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా అను అన్ను ఏమ్రా మా ఊరినే కొట్టినావు అయ్యో కొట్టలేదన్నా జస్ట్ నెట్టేనంతే అచ్చా గీడి సంగతి ఏంద్రా గిన్ని కొట్టినావుగా అది కూడా కొట్టడం కాదన్నా క్యాజువల్ గా తట్టేనంతే అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదా ఇడు అరే ధనిగా అన్న దానికి ముందుగా లేదో అయ్యింది అంటున్నాడు ఏంద్రా అది దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న పాట సో అదన్నా మ్యాటర్ నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అయినా ఇడికి పడ్డాయి ఇప్పుడు అక్కడ అమ్మాయి నా కోసం వెయిటింగ్ ఐ హ్యావ్ టు గో నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగది అన్నా వెళ్ళిపోతాడన్నా రేయ్ అయితే కొడతావా కోడితే ఇలా ఉంటదన్నా ఎరా నేను నిన్ను కొట్టానా చెప్పు మీ అన్నకే తిను జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు మన ఇజ్జత్ ఏముంటదిరా భయ్ కూల్ కూల్ ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి నీకడ కాలుతుంది నాకడ కాల్ వస్తుంది హలో వెయిటింగ్ ఇక్కడ ఫైటింగ్ ఇక్కడ వచ్చేస్తున్నానులే ఉండు అన్నా ఇంకా 1 డే అంత టైం లేదే స్పీడ్గా 2020 ఆడేసి వెళ్ళిపోవాలి చూడన్నా మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు అమ్మో చూస్తాడు రేయ్ అను అన్నా ఎరా నిన్న సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు
హాయ్. ఏంటి ఇంత లేటు? రావడమే గ్రేటు. నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ. ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు? సర్లే, ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు, ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు. లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది. సరే, ఏంటి ప్రోగ్రామ్? ఏం ప్లాన్ చేసావు? ప్లానా తొక్క. కాఫీ షాపులు, మల్టీప్లెక్స్లు, థీమ్ పార్కులు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పొక్కే. మరి ఎటు తీసుకెళ్తున్నావురా? ఎటూ లేదు. నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్ గా కూర్చో. ఆ సిటీస్ కి ఇదే బైక్ లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేద్దాం. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. లేదు మన అమ్మాయి కదా. అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆడేవాడో అనుకోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను అది పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్ లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ బాడీ అంటారు. స్పీడ్గా ఉన్నావు. అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్ లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. అబ్బో, కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లనివ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్ కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం గానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్, ప్యారు, ఇష్కు, ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు, నీకు. చెప్పు, ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అన్నమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో ఊళ్ళు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్ కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడెంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్ తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్ తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా. ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు, అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకురా ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాష్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తున్నాను నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు.